Courier Boy Kalyan. We've done the censor and we're ready to release the film. The film is releasing on the 17th, as you already know, but it's the official announcement. We've come a long way with Nitin, and the film is finally hitting the screens. And obviously, even though people say don't mention it, I'd love to mention it. Please give us the support that we need for Courier Boy Kalyan. The film has come out really well. It's a family entertainer, and I've kept saying this in many interviews and in the build-up to the film that more than the sweet story, and everything else that you see in the film, it's got comedy, it's got love, it's got action. It's the presence of Nitin that carries the film forward, and it's a very enduring presence of Nitin and the music that will definitely take this film forward. And I hope you catch on to that point and mention that specifically like I mentioned it. So we really need your support to make this film work. Entering Telugu in a big way with Nitin, and I hope to take this journey forward. It's been a huge task actually putting this film together, but Nitin has clearly supported us extensively on this film, and it's a friendship that I'm looking forward to, and I'll definitely let Nitin do all the talking. So 17th is the release date, and please put it out. Thank you. Courier Boy Kalyan ఫైనల్గా ఈ వచ్చే ఫ్రైడే 17th మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇందాక వస్తుంటే కారులో నా ట్విట్టర్లో చూస్తాను, ఎవరు అబ్బాయి పెట్టాడు, సిబికే మీనింగ్ పెట్టాడు, కంటెంట్ బేస్డ్ కథ అని. సో అది అతను ఎందుకు పెట్టాడో నాకు తెలియదు, కానీ 100% ఇది కంటెంట్ బేస్డ్ కథ, కంటెంట్ నమ్ముకొని తీసిన సినిమా ఇది. అండ్ గత లాస్ట్ 6 monthsలో హిట్ అయిన అన్ని సినిమాలు కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలే. సో ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా మేము అందరం ఉన్నాము. కంటెంట్ ఎందుకంటే అంటే సినిమా ఫస్ట్ ఓపెన్ అయిన టైటిల్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ లాస్ట్ ఎట్ ది ఎండ్ కార్డ్ వరకు మేము ఓన్లీ కంటెంట్లోనే ఉన్నాము. పక్క దారికి వెళ్ళి సపరేట్ ట్రాక్స్ అలా ఏం లేదు. వి బిలీవ్ ఇన్ ద కంటెంట్, అండ్ కంటెంట్ కింగ్. కాబట్టి ఈ సినిమా కోసం నా లాస్ట్ సినిమాలో ఉన్న ఇమేజ్ ఇందులో ఎక్కడ వాడలేదు. ఒక ప్రాబ్లం, మీలాంటి ఒక కామన్ మ్యాన్ ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఎదుర్కొంటాడనేది అంతే న్యాచురల్గా రియలిస్టిక్గా ఈ సినిమా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నా క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి. మంచి లవ్ స్టోరీ ఉంది, మంచి సిస్టర్ సెంటిమెంట్ ఉంది, అండ్ ఇందాక నా లాస్ట్ ఇంటర్వ్యూ చెప్పినట్టు చెప్పే ఒక పాయింట్ ఏతుందో అది డెఫినెట్లీ చాలా కొత్త పాయింట్. అది డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ షాకింగ్ పాయింట్లో ఉంటుంది. అది కథ విన్నప్పుడు నాకు ఆ పాయింట్ బాగా నచ్చి సినిమా చేశాను. అండ్ డెఫినెట్లీ మీ అందరూ కూడా ఆ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంటుందని కాన్ఫిడెంట్గా మా టీం అందరము నమ్ముతున్నాము. అండ్ ఈ సినిమా ఆడియో సినిమాకి అంటే ఈ సినిమాకి ఆడియో చాలా ప్లస్ అవ్వాలి. అండ్ ఈ సినిమా ఆడియో మంచి హిట్ అయింది. ఎందుకంటే వచ్చే మన కార్లలో ఎఫ్ఎమ్స్లో పాట చాలాసార్లు ప్లే అవుతుంది. సో వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వస్తే ప్రేమ్ సాయి. యాక్చువల్లీ ఇవాళ రావాల్సింది, కానీ సినిమా రిలీజ్ కాబట్టి తను చెన్నైలో ఈ సినిమా సంబంధించిన వర్క్లో తను చాలా బిజీగా ఉన్నాడు. అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అంటే 3 years నుంచి ఒకే కథ నమ్ముకొని ఈ సినిమా మీద ఉంటూ ఎక్కడ డీల్ అయినా కూడా డల్ అవ్వకుండా చాలా కాన్ఫిడెంట్ చేశాడు. అండ్ షూటింగ్ ఫస్ట్ డే నుంచే హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. తను ఈ సినిమాని చాలా బాగా చేశాడు. ఈ సినిమాకి అతను డెఫినెట్లీ ఒక మెయిన్ పిల్లర్. అతను చెప్పిన కథ, అతను తీసిన విధానం డెఫినెట్లీ అతనికి సినిమా ద్వారా అతనికి మంచి పేరు వస్తుంది, రావాలని కోరుకుంటున్నాడు. అండ్ ఈ సినిమా సక్సెస్ నాకు ఈ సినిమా సక్సెస్ నాకు చాలా ఇంపార్టెంట్ అంటే నేను హిట్ చూశాను, ఫ్లాప్ చూశాను, మెయిన్ ఈ సినిమానే సక్సెస్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నానంటే ఫస్ట్ టైం ఇమేజ్ పక్క పెట్టేసి కంటెంట్ నమ్ము చేసిన సినిమా ఇది. సో ఇలాంటి సినిమా ఆడియన్స్కి నచ్చి ఆడియన్స్ దీన్ని హిట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ ఇంకా ముందు కొత్త సినిమా చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో అందుకే ఈ సినిమా రిలీజ్కి నేను చాలా టెన్షన్ పడుతున్నాను. ఈ సినిమా హిట్ అవుతే డెఫినెట్లీ నేను ఇలాంటి కొత్త సినిమాస్ అన్నీ ఇంకా చాలా ట్రై చేయొచ్చు. సో 17th సినిమా వస్తుంది ముందుకు. అండ్ 17th మీరు చూసి మీకు నచ్చితే మీరు హిట్ చేయండి. అండ్ ఈ సినిమాని మీరు బాగా తిని చాలా ప్రమోట్ చేయండి. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గౌతమ్ మీనన్ గారు, ఐ హావ్ టు థ్యాంక్ హిమ్. ఎందుకంటే ఫస్ట్ వినే ముందు నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి ఈ కథ వినమని, అంటే వేరే వాళ్ళ ద్వారా, మన కోనా వెంకట్ కానీ ఎవరైనా కానీ అప్పుడు కథ వినలేదు. కానీ ఇతను నాకు ఫోన్ చేయడంతో చాలా రిలక్టెంట్గా సినిమా చేయకూడదని కథ విన్నాను. అలా నేటివ్ మెంట్ నేను కూడా కథ చేశాను. సో ఇలాంటి మంచి కథ నా దగ్గర పంపించిన గౌతమ్ మీనన్ గారికి థ్యాంక్ యూ మై లాట్. అండ్ అది ప్రొడ్యూసర్ కూడా
ఎక్కడ సినిమాకి దీని కాంప్రమైజ్, కొంచెం డిలే అయినా కూడా. అండ్ డెఫినెట్లీ అతని సినిమాలు అంటే యూ ఎక్స్పెక్ట్ సెన్సిబుల్ సినిమాస్ ఉంటాయి. ఇక్కడ ఓవర్ యాక్షన్లు, అన్వాంటెడ్ హీరోయిజం కానీ అన్వాంటెడ్ ఎక్కడ ఉండదు. వెరీ న్యాచురల్ సినిమా అండ్ ఇట్స్ వెరీ కమర్షియల్ గ్రిప్పింగ్ సినిమా. కొత్త జానర్ సినిమా ఇది. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. రిలీజింగ్ ఆన్ ద సేమ్ డేట్ నా? No, we're not releasing on the same day there. ఓకే Because here it's a very good release date. ఓకే But in Tamil, some 4-5 films are also coming out of the same day. So right now we're not sure. We want at least a 2-week clear window. We're very confident about the film, so we thought we'll put the Telugu, which is a bigger film, out first. ఈజ్ దర్ ఎనీ రీజన్ యూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ 3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఫర్ ది ఫిల్మ్? No. Karthik is the original music director of the film, and there were 3 songs that we got Karthik to do, and he's also a very busy playback singer, doing a lot of shows and stuff like that. So we wanted one more song, which actually Nitin and the director sat together and worked out and thought, since Karthik was busy at that point, we decided to bring Anup Rubens in to do that one song. I decided to bring Sandeep Chowta in to do the background score because I'm a big fan of Sandeep's work, and I thought for this film, it's a sort of a thriller in the second half of the film. So I thought his music, from what I've seen earlier of his work, will be very apt for that kind of a treatment. నితిన్ గారు, అంటే తమిళ్లో ఇటువంటి న్యూ కైండ్ ఆఫ్ సినిమాలు రావడం అనేది వాళ్ళకి కామన్. తెలుగులో మనకి ఈ మధ్య కాలంలో ఇటువంటి ప్రయత్నాలు మొదలవ్వాలని అనుకుంటున్నారా మరి మీరు చేసిన ప్రయోగంతో? యాక్చువల్లీ అలా ఏం లేదండి. అంటే ఇది ఓన్లీ మన ఒక నోషన్ ఏంటంటే మన 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 ఆడియన్స్ అలాంటి సినిమాలు చూడరు అంటారు, కానీ మనం మంచి సినిమా వేస్తే వాళ్ళు గ్యారంటీ చూస్తారు. చూస్తే ఇప్పుడు లైక్ లాస్ట్ మూవీ శ్రీమంతుడు కానీ ఆ బాహుబలి కానీ అందులో ఒక కామెడీ సీన్ లేదు, కానీ సినిమాలో ఓన్లీ కంటెంట్ సినిమా పెద్ద ఇట్లయ్యాయి. సో మన ఆడియన్స్కి ఓన్లీ కామెడీ కావాలి అనేది ఓన్లీ మన బిలీఫ్ తప్ప ఆడియన్స్ దే వెరీ ఓపెన్ మైండెడ్. మనం కొత్త సినిమా చూపిస్తే డెఫినెట్లీ దే మేక్ ఇట్ అ బిగ్ హిట్. సో తమిళ్లో ఎలా వచ్చాయో ఇక్కడ మన వాళ్ళు అలా ట్రై చేస్తే, ఆడియన్స్కి మంచి సినిమా ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుంది. సో ఆ బిలీఫ్తో నేను ఈ సినిమా చేశాను. ఈ సినిమాలు ఏంటంటే ఇట్స్ రొమాంటిక్ థ్రిల్లర్, బట్ ఇందులో లవ్ స్టోరీ ఉంది, కామెడీ అన్నీ ఉంటాయి. అంటే ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ సినిమా కాదు, ఏదో అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా, ఆర్ట్ సినిమా కాదు, వెరీ కమర్షియల్ సినిమానే, బట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ వెరీ సింపుల్ క్యారెక్టర్. నార్మల్గా మీ ఒక కొరియర్ బాయ్ నేను సినిమాలో, నా కొరియర్ బాయ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సింపుల్ బాయ్. సో నాకు హోంవర్క్ చేయాల్సిన అవసరం పడలేదు. మన డైరెక్టర్ ఏం చెప్పాడో దాన్ని ఫాలో అయిపోతూ బ్లైండ్గా వెళ్ళిపోయాను అంతే అండి. Everybody will identify with the film easily, and when I meant Family Any Turn, it's a clean film. The entire family can come and watch without being disturbed or anything like that. Like Nitin said, it starts off as a love story. There's comedy. There are a couple of funny moments in the first half, and it enters into a thriller kind of a zone at one point, and it's quite gripping from that point onwards. And there is a point in the film that we are obviously not talking about because it is one of the highlight points of the screenplay. It's a new point that the story writers touched upon, and we are hoping the audience will get that very easily. It's a film that the entire family can watch, which is why I meant it's a family entertainer. మీ డైరెక్షన్లో నితిన్ సినిమా ఎప్పుడు ఉంటుంది? Next, I think after Trivikram Srinivas's film.